అరే ఏంట్రా ఇది? మోడల్ మోడల్ సూపర్ మోడల్ అడల్ అడల్ మోడల్ మోడల్ సూపర్ మోడల్ ఎంత ట్రెండ్ మన రోడ్ల మీదే రెడీ అయిపోతున్నాం. अस्सलाम वालेकुम एवरीवन, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ క్రేవింగ్ పిల్ల. హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. అబద్ధం చెప్తున్నానని మీకు తెలిసిపోయింది కదా. స్టార్టింగ్ వీడియో ఓపెన్ చేసిన వెంటనే మీరు వీడియో చూసే ఉంటారు. నేనైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. లైక్ నాకైతే ఒంట్లో బాగాలేదు. ఈ పిక్నిక్ అయిన వెంటనే చెప్తాను, రీజన్ ఉంది చెప్తా. వీడియో ఎండింగ్లో చెప్తాను నాకేమైందో. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే పిక్నిక్ స్టార్ట్ అయిపోయాము. పార్ట్ 1 ఎవరైనా చూడలేని వాళ్ళైతే ఇలా పార్ట్ 1 చూసేయండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అండ్ ఫన్గా ఉంటుంది. అండ్ నేను ఈ రోజుకి ఈ క్రేవింగ్ పిల్ల కాస్త అతిలోక సుందరి అయితే అయిపోయింది ఈ పిక్నిక్లో. అండ్ నేనైతే ఇలా రెడీ అవ్వడానికి ఎంత స్ట్రగుల్ అయ్యానో, ఎంత సాక్రిఫైస్ చేశానో పార్ట్ 1లో ఉంటుంది. గట్టిగా సాక్రిఫైస్ చేశానండి, వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చలో వెళ్తూ మాట్లాడుకుందాం. పుట్టింది ఏమో నువ్వంటే అండ్ ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా కూర్చోబెట్టి చెప్పండి రా, వదిలేస్తారేట అలాగా. మా గాన కోకిల వాళ్ళ సాంగ్స్ విన్నారా? నచ్చితే లైక్ చేయండి వీడియోని. ఓకే, వాళ్ళైతే వేరే కార్లో వస్తున్నారు, మేము వేరే కార్లో వెళ్తున్నాము. బికాజ్ సరిపోదు, సో అందుకే మేమైతే ఒక ఐ థింక్ సో 5 జన్తో కలిపి 1 2 3 4 ఓకే 5, మమ్మీతో 5 మెంబర్స్. సో మేమైతే వేరే కార్లో వెళ్తున్నాం, వాళ్ళు వేరే కార్లో వస్తున్నారు. మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్స్, ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, ప్లీజ్ అబ్బా. మీరు కూడా నా ఫ్యామిలీ అయిపోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేయండి. అండ్ మేమైతే మా పిక్నిక్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇది ఎక్కడ జరుగుతుందో మీరు పార్ట్ 1లో నేను మీకు చెప్పే ఉంటాను, మేబీ చెప్పలేదా, మర్చిపోయానేమో. ఓకే, ఎంజిఎం గ్రౌండ్స్లో, ఉడాపార్ బ్యాక్ సైడ్ ఎంజిఎం గ్రౌండ్స్లో జరిగింది ఈ ఈవెంట్ అనేది. ది బెస్ట్ ఈవెంట్ మేనేజర్ అండి వీరుమామ గారు, ది బెస్ట్గా కండక్ట్ చేశారు ఈ పిక్నిక్ అనేది. ఫుల్ ఆఫ్ ఫన్, ఎంటర్టైన్మెంట్ అండ్ అందరినీ ఈక్వల్గా చూసే మెంటాలిటీ అండ్ అందరినీ సాటిస్ఫై చేశారు. సో అందరినీ ఈక్వల్గా చూసి ఫుడ్ అయితే ఫెంటాస్టిక్, చాలా బాగుంది. నెక్స్ట్ ఇయర్ మీరందరూ రావాలి ఈ ఈవెంట్కి, తప్పకుండా మీరు రావాలి. ఓకే, మేమైతే ఇంకా లోపలికైతే వచ్చేసాము. రిమైనింగ్ మా పిక్నిక్ సుందర్లో అయితే వస్తున్నారు ఆన్ ది వే, ఎందుకంటే వాళ్ళు ట్రాఫిక్ జామ్ అయిపోయారు అంట. మా బ్యాక్ సైడ్ ఉన్నారు, మాకన్నా ముందు స్టార్ట్ అయిపోయారు, బట్ కొన్ని రీజన్స్ వల్ల లేట్ అయిపోయారు వాళ్ళు. అంటే ఒక 10 minutes లేట్ అంతే అండి. వాళ్ళైతే వెనక వస్తున్నారు. లిటరలీ మీకు ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలి. అందరూ అదొక విచిత్రంగా చూశారు, నేనైతే ఫుల్ షై అయిపోయాను. వీడియోలో మీకు అర్థమవుతుంది చూస్తే, చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడికైతే పిక్నిక్ అయితే వచ్చేసాము. పిక్నిక్ స్పాట్ అయితే అది లేడీస్ డే అవుట్ ఫెస్ట్. అండ్ మా పిక్నిక్ సుందర్లు మా వాళ్ళు వచ్చేంత వరకు నేనైతే కొంచెం టైంపాస్ చేశాను, అలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాను. ఫైనల్లీ మా పిక్నిక్ సుందర్లు అయితే వచ్చేసారు. మా హీరోయిన్స్ నడుచుకొని వస్తున్నారు. వామిటింగా టాప్ ఎక్కావు, యోయో అన్నావు, ఏది నువ్వు చిన్నగా ఉన్నా చిన్నగా పడ్డావు, ఇప్పుడు బాగా పెద్దగా పడుతున్నావులే. విచిత్రంగా ఉన్నాను. అండ్ పదండి ఇంకా లేట్ చేయకుండా ఫుల్గా ఎంజాయ్ చేద్దాం పిక్నిక్ని. ఓకే చలో.
something about belly dance fitness program. అండ్ మేమైతే ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేసాము. వచ్చిన వెంటనే ఆ మ్యూజిక్, ఆ వైబ్, ఇంకా మా బాడీ అయితే ఇంకా ఫుల్ డాన్సింగ్ మూడ్లోకి అయితే వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ వీరుమామ గారు. ఎందుకంటే ఇంత మంచి ఆపర్చునిటీ అనేది లేడీస్కి అయితే మీరు ఇచ్చారు. బికాజ్ ఆఫ్ ఈ పిక్నిక్ వచ్చి లేడీస్ అందరికీ స్ట్రెస్ అయితే రిలీఫ్ అయింది. ఫ్రెష్ ఎయిర్, ఒక చేంజ్ అయితే చాలా అవసరం కదా. థ్యాంక్ యూ వీరుమామ గారు. మీరు మా స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఒక ఫన్ మూమెంట్, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా ఈ డే అనేది మీరు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము ఈ ఈవెంట్లో. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ నెక్స్ట్ మేమైతే ఫుల్గా ఇక్కడ ఎంజాయ్ చేసాము, డాన్సెస్ అయితే వేసాము. కాపీ రైట్స్ వల్ల ఇదంతా నేను వాయిస్ ఓవరే ఇవ్వాల్సి వస్తుంది. బికాజ్ ఆ మ్యూజిక్ అవన్నీ మనకి ప్రాబ్లం కదా. సో అందుకే నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఫుల్గా అండి, ఏజ్తో సంబంధం లేకుండా అందరూ ఫుల్గా ఎంజాయ్ చేశారు అసలు ఈవెంట్ని. అంటే లైక్ నేను నా ఏజ్ ఇంత, నా ఏజ్ అంత అన్నట్టు ఏం లేదు. చాలామంది చాలా చాలా బ్రాడ్ మైండ్గా ఆలోచించి అలా ఉన్నారు అందరూ. అసలు చెప్పాలి అంటే కొంతమంది చూపిస్తానండి, చూడండి. అసలు ఇక్కడైతే ర్యాంప్ వాక్ జరిగింది. నేనైతే అతిలోక సుందరిలాగా వాక్ అయితే చేశాను. నెక్స్ట్ ఒక్కొక్కలాగా రెడీ అయ్యారు. చాలా ముచ్చటగా అనిపించింది. చాలా బ్యూటిఫుల్గా రెట్రో థీమ్లో రెడీ అయ్యారు. చెప్పాను కదండి, ఏజ్తో సంబంధం లేదని చెప్పి. ఈ లేడీ ఏజ్ 62 ఇయర్స్. ఈ లేడీకి నాకు చాలా క్యూట్గా, ముచ్చటగా అనిపించారు. చాలా బాగా డ్యాన్స్ వేశారు. ఆ టాలెంట్ చూసి అయితే నాకు చాలా బాగా నచ్చారు కూడా ఆ ఏజ్లో అలా ఉండడం. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను ర్యాంప్ వాక్ చేశాను. ఇదే అండి, ఈ ర్యాంప్ వాక్లో ఉన్న ఫోటోని లైక్ మనకి పేపర్లో అయితే పడింది ఈ స్టిల్. సో నాకైతే హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ టైం పేపర్లో అలాగా మన పిక్చర్ వస్తే ఆ ఫీలింగే వేరు కదా. అండ్ నెక్స్ట్ అది చూసిన వెంటనే నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఆ ఫీలింగే వేరుగా అనిపించింది. నైస్ ఫీలింగ్ అసలు. అండ్ ఇక్కడ ఒక్కొక్కరు అయితే ర్యాంప్ వాక్ అయితే చేశారు. అండ్ నెక్స్ట్ ఒక ఆరెంజ్ కలర్ శారీ చెప్పాను కదా లేడీ, ఆవిడ సిస్టర్ అంటండి. ఈవిడ ఇంకొక టాలెంట్. ఈవిడ కూడా ఫుల్ చాలా ముచ్చటగా అనిపించారు ఇద్దరికిద్దరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ర్యాంప్ వాక్ అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు ఒకటి అబ్జర్వ్ చేశారు కదా, మేము ర్యాంప్ వాక్ చేస్తూ మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయామని చెప్పి. లేడీస్లో అండి యూనిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఏ లేడీకి కోపం వచ్చినా నేనైతే ఈ మాట వెనక్కి తీసుకోను. బికాజ్ లేడీస్కి లేడీస్ సపోర్ట్ చేయడం చాలా తక్కువగా ఉంటుంది. అంటే లైక్ పాజిటివ్గా ఆలోచించరు. మొత్తం కంప్లీట్ ఏం దొరుకుతుందా, ఏది మనం ఆర్గ్యుమెంట్ చేసుకుందామా, కంప్లీట్ నెగిటివ్ మైండ్తో బాగా కొంతమంది ఉంటారండి. సో ఏదో మేము ఎలా వెళ్ళాము, ర్యాంప్ వాక్ చేస్తున్నాము. ఉమాదేవి గారు వీడియో అయితే పడలేదు, క్యాప్చర్ అవ్వలేదు. ఒక్కసారి ఒక్క ఛాన్స్ ఇవ్వడానికి ఏంటో అసలు కొంచెం ఓకే లైట్ తీసుకోవచ్చు కదా. ఎందుకంత మరీ ఓవర్ రియాక్ట్ అవుతారో నాకు అర్థం కాదు. అలాంటి బిహేవియర్స్ నాకు అసలు నేను తీసుకోలేను, నాకు నచ్చదు కూడా. నేనైతే అండి అలా నేను చాలా సింపుల్గా తీసుకుంటాను ఇలాంటివన్నీ నా పాజిటివ్గా. మేమైతే ఇక్కడ స్టేజ్ మీద డ్యాన్స్ అయితే వేసాము. ఫుల్గా మమ్మల్ని అయితే ఒక వైబ్లోకి తీసుకువెళ్ళిపోయారు. వైబ్ ఉంది లేడీ అన్నట్టు మనకైతే డ్యాన్స్ అనేది వాళ్ళు వేస్తూ మాతో వేయించారు. సూపర్ అండి, సూపర్. అసలు వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేసేలాగా చేశారు మమ్మల్ని. మేమైతే మా పిక్నిక్ని అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ ఇంకా భోజనాలు ఎప్పుడు పెడతారా అన్నట్టు వెయిట్ చేస్తున్నాము. టైం అయితే 1 అయిందండి. ఇంకా భోజనాల గురించి వెయిటింగ్. వీళ్ళే మాకు డ్యాన్స్ వేయించారు. డాన్సర్స్ అండి, సూపర్ అసలు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేమైతే ఫుడ్కి అయితే నిలబడిపోయాము. ఎప్పుడు స్టార్ట్ చేస్తారా అని వెయిటింగ్ అసలు. మేము మా పిక్నిక్ సుందరులందరూ లైన్ కట్టేశారు ఫుడ్కి. అండ్ ఫుల్గా వేడండి, అమ్మ బాబో ఎంత వేడుంది. ఆ వేడిలో నా డ్రెస్ ఒకసారి ఆలోచించండి, నా పొజిషన్. మేమైతే ఇక్కడ ఫుడ్ అయితే తినేస్తున్నాము. లిటరలీ సూపర్ ఉన్నాయండి. ఫుడ్ అయితే ఎక్సలెంట్ టేస్ట్. అది కూడా ఆనియన్ లేకుండా. కార్తీక మాసాలేనా మేబీ అది అయి ఉంటుంది. కొంతమంది ఆనియన్ తింటారు కదా, సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలాగా ప్లాన్ చేశారు. బట్ ఫుడ్ అయితే ఎక్సలెంట్. అండ్ నెక్స్ట్ మాతోటి కొన్ని గేమ్స్ కూడా ఆడించారు. సో పాస్ ద బాల్ అనుకుంటా, ఎస్ అది మేము ఆడాము. నేనైతే అవుట్ అయిపోయానండి. నాకైతే గిఫ్ట్ ఏం రాలేదు, అవుట్ అయిపోయాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కళ్యాణి అయితే మా బాబుని పడుకోబెట్టేసింది. వాడైతే పడుకున్నాడు. అండ్ నెక్స్ట్ ఇక్కడైతే నేను అవుట్ అయిపోయాను. అండ్ ఫైనల్లో హారిక కూడా అవుట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఉమాదేవి గారు ఆడారు. లాస్ట్లో 3 మెంబర్స్ మిగిలారండి. ఇక్కడ కొంచెం నాకు అన్ఫేర్ అనిపించింది. ఎందుకో చెప్తాను చూడండి రీజను. లైక్
ఇక్కడ మిడిల్‌లో ఉన్న పర్సన్ 2 టైమ్స్ అటు ఇటు పాస్ చేస్తూ ఉండాలి బాల్. సో, కన్ఫర్మ్‌గా వాళ్ళే ఔట్ అయిపోతారు. అలా కాకుండా గేమ్ కొంచెం చేంజ్ చేసుంటే గనక బావుండేది అని అనిపించింది. అన్‌ఫెయిర్ అనిపించింది. అండ్ నెక్స్ట్ మేమైతే ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ వచ్చాము. ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాం. నాకు నిద్ర వస్తుంది. అండ్ అస్సలు ఆ డ్రెస్ అయితే నాకు కంఫర్టే అనిపించలేదు. ఎందుకంటే నేను డాన్స్ వేసినప్పుడు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. అది మొత్తం జారిపోవడం, అవన్నీ ఊడిపోవడం జరిగింది. మొత్తం ప్యాచ్ వర్క్ అయితే చేయాల్సొచ్చింది. సో, అసలు నేను ఉండలేకపోయాను. అందుకే ఆ డ్రెస్ చేంజ్ చేయడానికి ఇంటికైతే వెళ్ళాను. మమ్మీ వాళ్ళ ఇల్లు ఒక అక్కేపాలెం దగ్గర ఒక 15 మినిట్స్ జర్నీ ఉంటుంది అంతే. అండ్ ఫైజాన్ కూడా అస్సలు ఉండట్లేదు. చాలా సతాయించాడు. లైక్ మేమే ఉండలేకపోయాం. వాడు అస్సలు ఉండలేకపోయాడు. అండ్ నేను, హారిక ఇంకా బయలుదేరాము మళ్ళీ అక్కడ పిక్నిక్‌కి. మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు కదా! అండ్ మన ఆటో డ్రైవర్‌కి చాలా కళా పోషణ ఉందనుకుంటా. పైన టాప్ మీద అయితే మిర్రర్ పెట్టారు. మాలాంటి పిచ్చోళ్ళ గురించి అనుకుంటా. అక్కడైతే నేను మిర్రర్‌కి హాయ్ చెప్పేసాను. అండ్ నెక్స్ట్ మళ్ళీ రెడీ అయ్యి ఫ్రెష్ అప్ అంటే ఏం లేదు, డ్రెస్ చేంజ్ చేసుకున్నాం అంతే. చేసుకొని దూకోలేదా ఇంకా అలా వెళ్ళిపోతున్నాము. టైం 4 అయింది. చలో పిక్నిక్ వెళ్ళిపోదాము. సెకండ్ పార్ట్ 2 ఎంజాయ్మెంట్ ఇప్పుడు కదా. వెయిట్ చేస్తున్నారు మన ఫ్రెండ్స్. అండ్ మేమైతే పిక్నిక్ వచ్చేసాము. లేట్ అయిపోయామండి. బికాజ్ మేము వెళ్తూ ఉంటే కొంతమంది రిటర్న్ గిఫ్ట్స్ పట్టుకొని వచ్చేస్తున్నారు నడుచుకుంటూన. లేట్ అయిపోయాము అనుకున్నాము. ఓకే, అసలు వెళ్తున్నదే కొన్ని గేమ్స్ ఉన్నాయి అని చెప్పి వెళ్ళాము. తంబూలా సమ్ అవేవో ఉన్నాయి. సో, దాని గురించి వెళ్ళాం. బట్ చాలామంది అయితే వెనక్కి వచ్చేసారు అప్పటికే. అండ్ నెక్స్ట్ మేమైతే లోపలికి వెళ్ళిపోయాము. అప్పుడే కరెక్ట్‌గా తంబూలా జరుగుతుంది. టికెట్స్ తీసుకుంటున్నారు. ఒక టికెట్ 100 రూపీస్ అంట. ఒక బాక్స్. సో, నేనైతే తీసుకున్నాను. మనకైతే రాదులేండి, అదృష్టం కలిసి రాదు మనకి. సో, ఏదో అలా ఫన్ అంతే. జస్ట్ తీసుకున్నాను. నేనైతే ఇంకా వస్తే వచ్చింది లేకపోతే లేదు అన్నట్టే ఆడతాను. హౌసీ అయితే ఇంకా స్నాక్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. పకోడీ, యెస్, స్నాక్స్ తింటూ అప్పటికే ఈవినింగ్ 5 అయిపోయింది. మనకి వింటర్ కదా, సో తొందరగా చీకటి అయిపోయింది. తంబూలా అయితే గేమ్స్ శారీ తంబూలా, సిల్వర్ తంబూలా అండ్ గోల్డ్ తంబూలా. మేము వెళ్ళిన బ్యాచ్ ఎవరికి గేమ్ రాలేదు. కానీ ఒకటి సాటిస్ఫై అయ్యాను, ఏంటి అంటే ఒక్క గిఫ్ట్ రావాలి అని చెప్పి. కొంతమందికి పార్టిసిపేషన్ నెక్స్ట్ వాళ్ళు గేమ్ ఆడారంట, అప్పుడు వాళ్ళకైతే గిఫ్ట్ వచ్చిందంట. బట్ నేనైతే లేను ఆ టైంలో. కానీ నాకు కూడా ఒక గిఫ్ట్ వచ్చింది. అప్పుడు చెప్తాను, తీసుకున్నప్పుడు చెప్తాను నాకు ఇందులో గిఫ్ట్ వచ్చింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ నేను పకోడీ తింటూ ఇంకా గేమ్ ఎంజాయ్ చేస్తున్నాను. చెప్పాను కదా గిఫ్ట్ వచ్చింది, శారీ అయితే వచ్చింది. నేను లైక్ స్టార్టింగ్ పిక్నిక్ ఎవరు వస్తున్నారో వాళ్ళు ఒక వీడియో తీయండి అని చెప్పి మాకు అనౌన్స్మెంట్ ఇచ్చారు. సో, నేనైతే వీడియో తీశాను. సో, దానికని చెప్పి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చిన్న ఎగ్జిబిషన్లో పెట్టారు క్లాత్స్ అండ్ హోమ్ మేడ్ కేక్స్. సో, అలాగా తెలిసిందే కదా, మనం ఎక్కడికి వెళ్ళినా కన్ఫామ్గా వెళ్ళి బోని చేసి అయితే వస్తాము. అంటే లైక్ నేనైతే పక్కాగా ఏదో కొంటూ ఉంటాను కదా, సో అలాగా నేను వెళ్ళి తీసుకున్నాను. లిటరల్లీ ఇప్పటి వరకు అయితే నేను తినలేదు కూడా. కేక్ మాత్రం బాగుంది. సో, స్పాంజ్ కేక్ అదైతే నేను హారిక అయితే లాగించేసాము. అండ్ నెక్స్ట్ తంబూలా అయితే అవుతుంది. మేము సారీ తంబూలా ఆడాము. సో, మా టికెట్స్ అయితే వేస్ట్ అయిపోయాయి. ఇంకా పదండి ఇంకా వెళ్ళిపోదామని చెప్పి టైం అయిపోతుంది. ఇంకా అందరం అయితే స్టార్ట్ అయిపోయాము. నేను హారిక మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఫైజాన్ని తీసుకొని అప్పుడు కూర్మనపాలెం వెళ్ళాము. అండ్ రిమైనింగ్ మన పిక్నిక్ సుందరులు అయితే వాళ్ళైతే వెళ్ళిపోయారు. అక్కడి నుంచే ఇంకో కార్లో అయితే వెళ్ళిపోయారు. కానీ ఒక ఈవెంట్ కండక్ట్ చేసి లాస్ట్ వరకు అందరినీ సాటిస్ఫై చేసి అందరినీ పంపించాలంటే టాస్క్ అండి, అసలు చాలా బిగ్ టాస్క్. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసారా, చిన్న డిస్కషన్ జరుగుతుంది. ఏం లేదు, తంబూలాలోని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొంతమంది సరిగ్గా వినలేదు. సో, వినకపోతే కొంతమంది దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని దాని గురించి ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్ళాము అంటే దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్గా ఆలోచించాలి, పాజిటివ్గా తీసుకోవాలంటే తప్ప దాన్ని ల్యాగ్ చేసి దాంతో ఆర్గ్యుమెంట్ మాత్రం నాకైతే నచ్చదు. మేమైతే ఇంకా బయటకు వచ్చేసాము. ఇంకా ఫోటోషూట్ మాత్రం జరుగుతుంది. చలో ఇంకా ఇంటికి గుడ్ బై, వెళ్ళిపోదాము. వీడియో ఎండ్ వరకు చూడండి. స్టార్టింగ్లో చూసారు కదా నా బెడ్ మీద పొజిషన్, పేషెంట్ని, దాని గురించి రీజన్ చెప్తా. బ్లెస్ మీ గాడ్. ఓకే, నాకు ఇక్కడ ఏమైంది అంటే ఫుల్ లూజ్ మోషన్, ఫుల్ వామిటింగ్స్, ఫుల్ స్టమక్ పెయిన్. ఒక మాటలో చెప్పాలంటే ఫుడ్ పాయిజన్ అయింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నాకు యూరిన్ ఇన్ఫెక్షన్ అయింది. ఇప్పుడు నేను నవ్వుతూ మాట్లాడుతున్నాను కదండి, ఆ టైంలో మాత్రం నాకు చుక్కలు కనబడ్డాయి. ఈ వీడియో 2:30 అయింది. హాస్పిటల్లో ఫుల్ ఇంజక్షన్లు, సిలైన్స్, ఇంకా అలా ఉంటుంది మనతోటి పడ్డాము అంటే. కొంతమంది అంటారు దిష్టి అని, కొంతమంది అంటారు హైజెనిక్గా లేదు అని. లైక్ నేను బయట వాటర్ తాగను, అక్కడ నేను వాటర్ తాగేశాను. సో, దానివల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఉండొచ్చు. మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. దిష్టి తగిలిందా, లేదు అక్కడ హైజెనిక్గా లేదా, ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి.